నీ విశ్వాసం పెరగాలంటే క్రీస్తును గూర్చిన మాట. యేసు ప్రభువారి నూతన కోణంలో బైబిల్లో ప్రత్యక్షత. థియరీ చెప్పడానికి కూడా ఒక ప్రత్యక్షత అవసరం లేదండి. థియరీ కమ్స్ ఫ్రమ్ నాలెడ్జ్, రెవల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రత్యక్షత ఎవరి నుంచి వస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుని నుంచి వస్తుంది. అది పొందుకోవాలి. యు షుడ్ రిసీవ్ దాట్. అప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం ఏమవుతుందండి? పెరుగుతుంది. విశ్వాసం పెరిగితే ఆటోమేటిక్గా ఆత్మ ద్వారా ఏమవుతాం? నింపబడితే ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దేవుని గురించిన క్రీస్తుని గురించిన మాట వింటావో అక్కడ రెండు జరుగుతాయి: అటోన్మెంట్ అండ్ అనాయింటింగ్. ప్రాయశ్చిత్తము అంటే రక్తము, నూనె అంటే అభిషేకము. ఇప్పుడు వింట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. సమాధానకరమైన వార్త ప్రచురించి వారు నిజంగా వారి పాదములు ఎలాంటివండి? సుందరమైనవి. ఎందుకంటే వారు క్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తూ నీలో విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? పెంపొందింపజేస్తే దే ఆర్ కాజింగ్ యూ టు ఎక్స్పీరియన్స్ ద వండర్స్ ఆఫ్ గాడ్. దేవుని అద్భుతాలు అనుభవించడానికి వాళ్ళు ఏమవుతున్నారండి? కారకులు అవుతున్నారు కదా. మరి ప్రకటించేవారు లేకపోతే నువ్వు సువార్త ఎలా వింటావు? ప్రకటించేవారు లేకపోతే విశ్వాసం ఎలా వింటావు? ప్రకటించేవారు పంపబడకపోతే క్రీస్తుని గురించిన సువాసన, సమాధానిస్తున్న వార్త ఎవరు ప్రకటిస్తారు? దానికే పంపబడిన వారు కావాలి, దానికి అభిషేకించబడిన వారు కావాలి. అక్కడే రాయబడిన మాట చూడండి, వింట వల్ల ఏమొస్తుందంట? విశ్వాసం. విశ్వాసం ద్వారా ఏమవుతుంది? ఆత్మనింపుదల. ఆత్మనింపుదల ఏమో జరుగుతుంది? అద్భుతం.